హాయ్ అండి. కాణిపాకం వచ్చాం కదా! ఇక్కడ గుడిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ అలౌ ఉండదు. సో, మేము బుక్ చేసుకున్న కార్‌లోనే పెట్టేసాము. నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి. చాలా జనాలున్నారు. అప్పుడే నాకు తెలిసింది కాణిపాకం కూడా ఇంత ఫేమస్ అని. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు అంటే 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారట. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయిందని అత్తయ్య వాళ్ళు అంటున్నారు. దర్శనానికి కూడా 3 డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. ఫ్రీ దర్శనం ₹100, 150 అండ్ 500 ఉన్నాయి. మేము ₹100 దానికి వెళ్ళాము. అప్పటికే 2 అవర్స్ పట్టేసింది. అనుకోకుండా మేము వెళ్ళిన రోజు కూడా వెన్స్‌డే అవ్వడంతో చాలా జనాలు ఉన్నారు. దర్శనం అయ్యాక అప్పటికి 3 అయిపోయింది కదా! సో, అన్నదానం కూడా పెడుతున్నారంటే వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ ఆ క్యూ చూసి చాలా భయం వేసింది. మళ్ళీ మేము బుక్ చేసుకున్న కార్ డ్రైవర్ లేట్ అయితే ఒప్పుకోరు కదా! సో, మరి బయట తినేద్దామని అనుకున్నాము. ఇలా లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేటప్పుడే సైడ్‌కి అంటే గుడిలోనే సైడ్‌కి పెద్ద పెద్ద విగ్రహాలు కనిపించాయి. అవేంటా అని చూడడానికి వెళ్ళేటప్పుడు తెలిసింది శివాలయం అని. లోపలికి వెళ్తే వినాయకుడు రకరకాల విగ్రహాలు ఉన్నాయండి. నాట్యం చేస్తున్నట్టు, వీణ వాయిస్తున్నట్టు ఉన్నాయి. అలాగే శివుడు, కుమారస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా కాణిపాకం వెళ్తే మిస్ అవ్వకుండా శివాలయం కూడా వెళ్ళండి. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,